30 కిలోమీటర్లు లేదమ్మా, 30 ఉందా, ఎంత, 20? సరే 20, సరే 30 వేసుకుందాం, ఆ మాట కరెక్ట్. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు, అంతే, దగ్గరే, చాలా దూరం ఏం కాదు. ఈ ఊర్లో, మీ ఊర్లన్నీ కూడా ఒక జమీందారు కింద ఉండేవి, రావు బహదూర్ గారు. ఆ జమీందారు కింద ఈ ఊళ్ళన్నీ ఉండేవి. ఆయనకు ఒక భార్య ఉండేది. ఆవిడ కడుపుతో ఉంది, కానీ అస్వస్థతతో ఉంది, అంటే రోగం, ఏదో తెలియని రోగం, బిడ్డ పుడతాడో లేదో. ఈ రాజుకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ కొడుకులు లేరు, కొడుకు కావాలి, బిడ్డ కావాలి ఏదో ఒక రకంగా. కానీ రాణి మాత్రం ఏమైంది, చచ్చిపోతుందేమో అని అనుకుంటున్నాడు. అప్పుడు ఈయన ఎతుకుతున్నాడు ఎవరైనా కనిపిస్తారా అని. వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు. అందరూ మంత్రించారు, చూశారు, చెప్పారు. ఏమని చెప్పారంటే, కాదండి, అయిపోద్దండి ఇది అని చెప్పారు. మరి ఎలా అని ఆలోచిస్తున్నాడు. దేవుడు, నీ రాజు, ఇంతవరకు ఏ రాజు గురించి అయితే నేను చెప్పానో ఆ రాజు అంతకంటే ముందే అక్కడెక్కడో అమెరికా దేశంలో ఉన్న ఒక ఆమెతో మాట్లాడాడు. నువ్వు తెలుగు ప్రజల మధ్యకి వెళ్ళాలి, ఏలూరుకి వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళాలి అన్నాడు. ఆమెకు అసలు విజయవాడ ఎక్కడుంది, ఏలూరు ఎక్కడుంది ఏం తెలీదు. కానీ ఈ రాజు చెప్పాడు నువ్వు వెళ్ళాలని.